వాళ్ళు పుట్టిన డేట్ ప్రకారంగా వాళ్ళు ఏ రోజు ఏ దైవాన్ని పూజిస్తే ఏ మంత్రాన్ని సాధన చేస్తే వాళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుంది అనేది ఈ రోజుటి వీడియో. ఇది జ్యోతిష్య పరంగా ప్రతి ఒక్కరికి కూడా, సో ఎవరైనా కూడా ఏ డేట్లో పుట్టినా ఇదే 9 వరకే ఉంటాయి ఎవరిదైనా కాబట్టి. సో మనకి ఈరోజు అది స్పెషల్ వీడియో అన్నమాట. వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఈ 9 లెక్కలోనే ఎవరికైనా వస్తుంది కాబట్టి. మనము ఎన్నో రకాల పూజలు వ్రతాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాము, ఇప్పుడు రెమెడీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము. మనకి జాతక పరంగా ఏ దైవాన్ని ఏ మంత్రాన్ని మనం బాగా పఠనం చేసినట్లయితే మనకి బాగా కలిసి వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, మనకి ఇంటి దైవాన్ని మర్చిపోయి వేరే ఎన్ని దైవాలని పూజ చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు అంటారు కదా పెద్దవాళ్ళు. అలా మనకి ఇది మన జాతక పరంగా ఉండేవన్నమాట. ఓకేనా? ఆలస్యం ఎందుకు, మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మనమే ఓన్గా మన డెస్టినీ నెంబర్ ఎంత, మూల సంఖ్య, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి న్యూమరాలజీ ప్రకారంగా కూడా. సో వాటిని మేమే తెలుసుకోవాలి అనుకుంటున్నాం అన్నట్లయితే సో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఆ వీడియో ఎంతమంది కావాలంటున్నారు అనేది కామెంట్స్లో షేర్ చేయండి. ఇక మొదటిగా అయితే ఎవరికైతే డెస్టినీ నెంబర్ 1 ఉంటుందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి డే శ్రేష్టం అంటే సండే ఫుల్గా నాన్ వెజ్లు తినేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డెస్టినీ నెంబర్ 1 వచ్చినట్లయితే వాళ్ళు సండే నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటేనే వాళ్ళ కెరీర్కి మంచిది. అలాగే వాళ్ళు సండే సూర్యునికి ఎక్కువగా పూజలు చేయాలి. ప్రతి సండే కూడా సూర్యునికి పూజ చేస్తూ ఉండాలి. ఒక్కో నెంబర్ ఒక్కో ప్లానెట్కి సంబంధం ఉంటుంది కాబట్టి ఆ ప్లానెట్ అనుగ్రహం కూడా ఉండేలాగా మనము రింగ్స్ కూడా ధారణ చేసుకోవచ్చు. సూర్య నమస్కారం అనేది చేస్తే చాలా మంచిది. అలాగే దాంతోపాటు ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. సూర్య బలం అనేది పెరుగుతుంది. మీ జన్మ జాతకంలోనే సూర్య బలం ఉంటుంది కాబట్టి ఇంకాస్త మీకు సూర్యబలం అనేది పెరుగుతుంది. మనం దేంట్లో అయినా సక్సెస్ కావాలంటే సూర్యబలం అనేది ఉండాలి. అందుకే సూర్యబలం మనకి రింగ్ ఫింగర్ సూర్యునికి ప్రతీకగా చెప్తూ ఉంటారు కదా, రింగ్ ఫింగర్కి సంబంధించిన ఉంగరాలు ధరిస్తే కూడా చాలా మంచిది. సో నెంబర్ 2 డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి ప్లానెట్ వచ్చి మూన్ వస్తుంది, డే వచ్చి సోమవారం ప్రత్యేకంగా పూజలు చేయాలి. అలాగే ఈశ్వరునికి శివయ్య పూజలు ఎక్కువగా చేయాలి. ఆ రోజు మీరు శివాలయానికి వెళ్ళి వచ్చినా, మనం చెప్తూ ఉంటాం కదా, చంద్ర దర్శనం చేస్తే శివ దర్శనం చేసినంత లెక్క అనేది. సో ఎవరెవరైతే డెస్టినీ నెంబర్ 2 వచ్చింటుందో వాళ్ళందరూ కూడా మన పౌర్ణమికి చంద్రునికి ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పాం కదా, అలాగే చాలా పవర్స్ కూడా ఉంటుంది దాంట్లో. ఆ పూజలో, ఆ మెడిటేషన్లో ధ్యానం, చంద్రుడిని చూస్తూ ధ్యానం చేయడం కానీ, చంద్రుని చూస్తూ శివస్తోత్ర పఠనం చేయడం కానీ, ఇలాంటివి మీకు ఏది అవైలబుల్గా ఉందో మనం చేసే స్తోత్ర పారాయణ కూడా ధ్యానంతోనే సమానం. సో ఈ పూజ ఎవరు చేసినా చేయకపోయినా మీరు చేసినట్లయితే మీకు చంద్రబలం అనేది పెరుగుతుంది, మనసు హ్యాపీగా ఉంటుంది, అనుకున్న గోల్స్ని సాధిస్తారు. నెంబర్ 1 డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు 11 టైమ్స్ ఓం సూర్యాయ నమః అని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా చెప్పుకోండి. అలాగే సెకండ్ నెంబర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అనేది మీకు శివునికి సంబంధించిన పూజలు సోమవారం రోజున చెయ్యాలి. అలాగే చంద్రునికి ప్రతి పౌర్ణమికి స్పెషల్గా చంద్రునికి పూజ చేసుకోవాలి. ఈ హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉండి మెడిసిన్ ఒకటేస్తే అది మనకి పెద్దగా రిజల్ట్ అనేది రాదు కదా, అలా అన్నమాట. పాలతో చేసిన క్షీరాన్నం కానీ అలాంటివి స్వామివారికి నివేదన చేసి ఆ రోజున తప్పనిసరిగా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. లేదా నైట్ అయినా కూడా పాలు 1 గ్లాస్ తాగినట్లయితే చాలా మంచిది. ఇక 3వ నెంబర్ డెస్టినీ నెంబర్ వచ్చిన వాళ్ళు, వీళ్ళ ప్లానెట్ వచ్చి జూపిటర్ అంటే గురువుకి సంబంధించినది. వీళ్ళకి డే ఏది అంటే గురువారం చాలా చాలా శ్రేష్టం. అలాగే వీళ్ళకి గురుబలం అనేది మరింత, వీళ్ళకి జన్మజాతకంలోనే గురువు ఉంటాడు కాబట్టి వీళ్ళు ఈ రెమెడీస్ అన్ని పాటించినట్లయితే ఇంకా బాగా గురుబలం అనేది పెరుగుతుంది. అది ఏంటి అన్నట్లయితే, సో 3వ నెంబరు గురువారం రోజు మీరు శ్రద్ధగా పూజలు చేసుకోండి. అలాగే
ప్రతి గురువారం కూడా శనగలతో చేసే ప్రసాదం కానీ లేదంటే సుండలు చేస్తూ ఉంటాం కదా, అలాంటివి చేసి ఇంట్లో దైవానికి కానీ గుడిలో దైవానికి కానీ నైవేద్యంగా పెట్టి మీరు తప్పకుండా గురువారం రోజున శనగలతో సంబంధించిన ప్రసాదాన్ని కానీ ఫుడ్ కానీ దానికి సంబంధించినవి మీరు స్వీకరించాలి. అంటే పొట్టలోకి పోవాలి. శనగలతో సుండలు కానీ లేదా శనగపప్పుతో చేసిన స్వీట్ కానీ లేదంటే శనగ పిండితో చేసే స్వీట్లు కూడా ఉంటాయి కదా. ఆహారం కూడా చెప్తున్నాను ఎందుకంటే గురువారం స్పెషల్ గురుబలానికి సంబంధించింది. ఇది మీరు ఎవరైనా కూడా పాటించవచ్చు. ఎవరికైనా కూడా గురుబలం పెరగాలి అనుకునే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. స్పెషల్గా గురువారం ఇది 3వ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా స్పెషల్. సో అదేంటి అంటే సాఫ్రాన్ తిలకం. అంటే మనకి కుంకుమ పాలతో కొద్దిగా పాలు తీసుకొని దాంట్లోకి కుంకుమ పువ్వు ఒక రెబ్బ వేసినా కూడా సరిపోతుంది. ఒక పీస్ ఆఫ్ సాఫ్రాన్ వేసి కలిపేసి దాన్ని ప్రతి గురువారం కూడా మీరు ధారణ చేసుకున్నట్లయితే కదా, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని ఆ రోజు ధారణ చేసుకోండి. ఇది ఎవరైనా కూడా ధారణ చేసుకోవచ్చు. మీకు ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా మీరు స్నానం చేసే వాటర్లో ప్రతి గురువారం కూడా కొద్దిగా ఒక చిటికెడు పసుపు అలాగే కుంకుమ పువ్వు ఒక చిటికెడు వేసుకొని ఆ వాటర్తో మీరు ప్రతి గురువారము స్నానం చేయండి. నెక్స్ట్ మనకి 4th నెంబర్. సో ఎవరికైతే డెస్టినీ నెంబర్ 4th వస్తుందో, వాళ్ళు 4 వస్తుందో వాళ్ళందరూ కూడా సరస్వతీ దేవిని ఎక్కువగా పూజించాలి. ఓం ఐం మహాసరస్వతై నమః, ఓం ఐం మహాసరస్వతై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని తర్వాత మీరు పిల్లలైనా కూడా సరే, సో బయట వెళ్ళేటప్పుడు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఈ స్మరణ చేసి ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా సరస్వతి అనుగ్రహం వీళ్ళకి పరిపూర్ణంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా, ఎందుకంటే మీ జాతకంలోనే దైవం అనేది మీకు సరస్వతీదేవి కాబట్టి మీరు సరస్వతీదేవి పూజలు చాలా బాగా జరుపుకోవాలి. సో వీళ్ళకి ప్లానెట్ వచ్చి రాహు ఉంటాడు. అలాగే ట్యూస్డేకి పూజలు జరుపుకోవాలి అనేది ఎక్కువగా లైఫ్లో మీరు ఎక్కువగా కోకోనట్ తింటూ ఉంటే చాలా మంచిది. సో డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు దీన్నే బర్త్ పాత్ నెంబర్ అని. ఇక 5th నెంబర్కి వచ్చి వాళ్ళకి మెర్కురీ. సో ప్లానెట్ వచ్చి బుధుడు. ఇంకా అలాగే పూజించాల్సిన దేవుడు విఘ్నేశ్వరుడు అలాగే దుర్గామాత. వీళ్ళిద్దరిని పూజించినట్లయితే చాలా మంచిది. వారం బుధునికి ప్రతీకగా పెసర్లు మనం దానంగా ఇవ్వడం కానీ అలాగే పెసర్లని నైవేద్యంగా వినాయకునికి సుండలు చేసి నైవేద్యంగా పెట్టి సో దాన్ని మనం స్వీకరించడం. ప్రతి బుధవారం కూడా పెసర్లతో చేసిన చాట్ కానీ ఏదైనా కూడా మనం స్వీకరించినట్లయితే చాలా మంచిది. సో ఇది బుధ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. దాని ద్వారా బుద్ధి బలం అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా మనం సక్సెస్ అనేది తొందరగా అవుతామన్నమాట. సో అలాగే దుర్గామాతకు సంబంధించిన పూజలు కూడా మనకి ఇక్కడ మంత్రపరంగా వచ్చి మనం దుర్గామాతని ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః అంటూ 11 సార్లు ప్రతిరోజు మార్నింగ్ సమయంలో మీరు పూజ అంతా అయిన తర్వాత ధ్యానం చేస్తాం కదా, ఆ ధ్యానం సమయంలో కానీ లేదా మీరు బయట ఏదైనా పని పైన వెళ్ళినప్పుడు ఆ సమయంలో కానీ సో దుర్గామాతని స్మరించుకోండి. ముందుగా వినాయకుడిని కూడా, ఇద్దరు దేవతల్ని స్మరించుకొని వెళ్ళినట్లయితే సో విజయాలు ప్రాప్తిస్తాయి అనేది ఇందులోని అంటారు. ఇక నెక్స్ట్ 6th నెంబర్ డెస్టినీ నెంబర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా శుక్రుడు అధిపతి. సో శుక్రగ్రహం వీళ్ళకి ప్లానెట్ వచ్చి శుక్రగ్రహం ఉంటుంది. శుక్రవార పూజలు అనేది విశేషంగా జరుపుకోండి. అలాగే దేవత వచ్చి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలన్నీ వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తాయి. సో ఎవరికైతే 6 నెంబర్ వస్తుందో వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని ఎంత కొలిస్తే మీకు లక్ష్మీప్రదం అంత బాగా కలిసి వస్తుంది అన్నమాట. ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ అనేది మీరు తప్పకుండా చెయ్యాలి. ఇంకా వీళ్ళకి విశేషంగా ఏంటంటే శుక్రవారము పైగా శుక్రుడుకి సంబంధించినది ప్లానెట్ వచ్చింది కాబట్టి డైమండ్ అనేది మీరు ఉంగరం రూపంలో డైమండ్ స్టోన్ ఉంటుంది కదా, అలాంటి స్టోన్తో ఉంగరాన్ని వేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది. జొన్నలతో చేసిన ఏదైనా పాయసం కానీ అలాంటివి మనం ప్రసాదాలు కానీ ఉప్మా కానీ ఇలాంటివి ఆ రోజు మీరు స్వీకరిస్తే మంచిది. సో అలాగే దాన్ని నైవేద్యంగాను ఉల్లి వెల్లుల్లి లేకుండా నైవేద్యంగాను పెట్టవచ్చు, మనం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా నెక్స్ట్ 7th నెంబర్ వీళ్ళకైతే కేతుగ్రహం ప్లానెట్ వస్తుంది. వీళ్ళందరూ కూడా వినాయకుడినే పూజించాలి. విశేషంగా వీళ్ళందరూ కూడా మనకి మంత్లీ వినాయక చతుర్థి వస్తుంది కదా, సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ రోజున మీరు గరికెద స్వామి వారికి సమర్పణ చేసి ప్రతి మంత్ కూడా మీరు వినాయకునికి సంబంధించిన పూజలు ఆ ఉపవాస దీక్ష అన్నీ ఉన్నట్లయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని
పూజ చేసినప్పుడు ఒక 11 సార్లు వినాయకుడిని తలుచుకోవాలి. మనకి 8th నెంబర్, ఇది శనికి ప్రతీక. సాటర్డే రోజు అంటే సాటర్డే రోజున స్పెషల్గా పూజలు జరుపుకోవాలి శని భగవానునికి. అలాగే కాలభైరవునికి కూడా మీరు ఇక్కడ విశేషంగా పూజలు అనేది చేసుకోవచ్చు. 2 దైవాలు ఇక్కడ కూడా ఈ నెంబర్కి, 8th నెంబర్కి. వీళ్ళందరూ కూడా శని భగవానునికి శని చాలీసా కానీ లేదంటే కాలభైరవునికి సంబంధించిన స్తోత్ర పారాయణలు కానీ మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచిది. ఖర్జూర ఫలాలు నైవేద్యంగా పెట్టండి, అది నార్మల్ ప్రసాదం లెక్కలో, దాన్ని మీరు స్వీకరిస్తే కూడా మంచిది. ఇక నెంబర్ 9, వీళ్ళకి ట్యూస్డే ప్రత్యేకంగా పూజలు జరుపుకోవాలి. అలాగే దైవం వచ్చి హనుమాన్. సో వీళ్ళకి ప్లానెట్ వచ్చి మార్స్, అంటే కుజుడు వీళ్ళకి అధిపతి ఉంటారు. సో మంగళవారం పూజలు అనేది ప్రత్యేకంగా జరుపుకున్నట్లయితే కుజుడి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం అనేది మీకు కలిసి వస్తుంది. విశేషంగా పరిహారం ఏంటి అంటే వేప ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని బెల్లంతో కలిపి మనం ఉగాది రోజున తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇది మెడిసినల్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో కుజుని అనుగ్రహం కోసం వేపాకుని కొద్దిగా బెల్లంతో కలిపి అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా స్వీకరించాలి. అంటే మీరు ప్రసాదంగా తిన్నట్టు స్వీకరించాలి. ఇదొక పరిహారం. సో ఇదండి 9 నెంబర్స్ కూడా మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా 1 ఇంకా 9 లోపలే వస్తుంది డెస్టినీ నెంబర్ అనేది. సో డెస్టినీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, మాకు తెలియదు, మాకు మేమే తెలుసుకోవాలంటే ఎలా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో జనరల్గా ఇది బేసిక్గా ఎవరైనా తెలుసుకోవచ్చు. దీనికి కొన్ని నంబర్స్ అనేది మనం తెలుసుకుంటే మన డెస్టినీ నెంబర్ ఎంత అనేది ఎలా అనేది దీంట్లో కూడా మనకి ఇది న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఇంకా చాలా రకాల నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి సంబంధించిన కర్మ నెంబరు ఇలాంటివన్నీ కూడా. సో ఏదేది నేనన్నీ తెలుసుకుంటూ ఉంటాను, వాటన్నిటిని కూడా మీకు కూడా వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉంటాను. ఇది జనరల్గా మనకి నాలెడ్జ్ ప్రకారంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా మనకి దైవాలకు సంబంధించిన కొన్ని రెమెడీస్ అన్నీ కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అది మీకు కూడా చాలా లైఫ్ కూడా చాలా మంచిది. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. సో మీది ఏది, మీకు ఆల్రెడీ మీ డెస్టినీ నెంబర్ తెలిసినట్లయితే మీ డెస్టినీ నెంబర్ ఎంత అనేది కామెంట్స్లో షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.